గబ్బర్ సింగ్ సినిమాలో గబ్బర్ సింగ్కే ఫౌజీ అంటూ వెంటనే రంగంలో దిగిపోతాడు. ఏదో సినిమాలో పోలీస్ ఆఫీసర్ అవగానే పవన్ కళ్యాణ్ ఆ టైప్లోనే ఈరోజు ఏపీ డిప్యూటీ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా సంతకం పెట్టగానే మిగతా శాఖలు సంతకాలు పెట్టేసి గుంటూరు శేషేంద్ర పుస్తకంతో రంగంలో దిగిరాడు. ఒక భారీ లెవెల్లో ఫ్యాన్స్కి అయితే ఫుల్ హైప్. మరి మంత్రిగా ఆయన సర్వీస్ అయిపోతే రేపు మనమే క్వశ్చన్ చేయాలి. అందులో ఎంత పెద్ద ఫ్యాన్స్ అయినా తప్పదు క్వశ్చన్ చేయడం. సో ఆ అభినవ భారతం మహాభారతం ఆ సినిమాతో ఆ పుస్తకంతో రంగంలో దిగినటువంటి పవన్ కళ్యాణ్ ఒక లెవెల్లో దుమ్ము దులిపేస్తాడని చెప్తున్నారు. అయితే ఫస్ట్ అంశమే ఒక భారీ స్కామ్ పవన్ కళ్యాణ్ బయటికి తీయబోతున్నాడు అనేసి జనసేన పార్టీలో ఒక డిస్కషన్ నడుస్తుంది. దాని గురించి ఈ వీడియో ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. ఈ వీడియో అయిపోయాక మన ఛానల్ షార్ట్స్ ఒకసారి ఓపెన్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ టక్క వెంటనే ఇస్తున్నాను నేను. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కంపల్సరీ కొట్టండి. దానివల్ల మీకు ఏమైందంటే ఖచ్చితంగా ఆ వీడియో పెట్టగానే టక్కన మీకు వస్తుంది. 15 సెకండ్లో చెప్తున్నాను నేను ఇన్ఫర్మేషన్స్, చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, బ్యాంక్ రిలేటెడ్ కానీ అవన్నీ. సో అయితే పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకున్నాడు. ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి సంతకాలు ఏవో పెట్టారో అవన్నీ ఓకే, వెరీ గుడ్. బట్ పవన్ కళ్యాణ్ దగ్గర ఒక ఫైల్ ఉందని తెలుస్తోంది. ఆ ఫైల్ డ్వాక్రా మహిళల గురించి. పవన్ కళ్యాణ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించో పౌర సరఫరాల శాఖకు సంబంధించో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఈ ట్రైబల్ ఏరియాస్ని మాత్రం ఆ శాఖను మాత్రం తన వైపు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఫారెస్ట్ మినిస్ట్రీలోనే కొన్నిసార్లు ట్రైబల్ మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో పవన్ కళ్యాణ్ ఏం ప్లాన్ చేస్తున్నాడంటే డ్వాక్రా మహిళల విషయంలో గత సర్కారు చేసినటువంటి 2 బిగ్గెస్ట్ థింగ్స్. ఒకటే డ్వాక్రా మహిళల స్కామ్ అని పిలుస్తున్నారు దాన్ని. అయితే దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2100 కోట్లు, అంటే 2100 కోట్లు 2009 నుంచి 2014 వరకు, 2006 నుంచి 2014 వరకు డ్వాక్రా మహిళలందరూ తరఫున ప్రభుత్వం ఎల్ఐసిని నోడల్ ఏజెన్సీగా పెట్టి 201 కోట్లు దాచింది. అభయహస్తం నిధి అంటారు దాన్ని. ఈ అభయహస్తం నిధిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే గెలిచిన తర్వాత ఈ పప్పు బెల్లాల పంచే కార్యక్రమాల్లో అప్పులు పుట్టకపోవడం ఇట్లా రకరకాల పెంట జరిగింది. ఆ పెంటలో భాగంగా ఏం చేశాడు, ఈ 2100 కోట్లు నోడల్ ఏజెన్సీగా మీరు ఉండక్కర్లేదు, మా వాళ్ళకి మేము పంచుకుంటాం లేదా మా దగ్గర పెట్టుకుంటాం తీసేసుకున్నారు. ప్రభుత్వం తీసేసుకున్న తర్వాత ఏం చేశారంటే దాన్ని డ్వాక్రా మహిళలకు ఇవ్వడమో ఇంకోటో చేయలా. ఎటువైపు తరలించారో ఇప్పుడు వరకు క్లారిటీ లేదు. అది పప్పు బెల్లాల్లో పంచినటువంటి పథకాల్లో ఇచ్చారా, లేకపోతే వీళ్ళు మింగేశారా, లేకపోతే వాళ్ళ పార్టీ ఫండ్ కింద మార్చేసుకున్నారా, ఇది ఉంది కదా మన ఫేమస్ ఎలక్టోరల్ బాండ్స్, దాంట్లో నడిపించారా కదా అనేది ఇప్పటి వరకు తెలియట్లా. సో మీకు ప్రూఫ్ ఏంటంటే ఎల్ఐసి ఆల్రెడీ అప్పట్లోనే న్యూస్ పేపర్ యాడ్ ఇచ్చింది. ఏమని, నోడల్ ఏజెన్సీగా అభయహస్తంకి డ్వాక్రా మహిళల తరఫున ఇన్నాళ్ళు మేము ఉన్నాము, ఇక నుంచి మేము ఉన్నాము, ఎందుకంటే ప్రభుత్వం మా 2100 కోట్లు అడిగింది, మేము ఇచ్చేసాము. సో మాకు అభయహస్త నిధికి ఇక మీద ఎటువంటి సంబంధం లేదు అనేసి ఎల్ఐసి కాగితంలో ఇచ్చేసింది, న్యూస్ పేపర్ యాడ్ కూడా ఇచ్చేసింది, అయిపోయింది. అయితే ఆ అంశాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చి ఆ 2100 కోట్లు ఏం చేసావు కక్కు అని ఆ స్కామ్ను బయట తీయబోతున్నారని తెలుస్తోంది. మళ్ళీ డ్వాక్రా మహిళలో ఇంకో అంశం ఏంటంటే స్త్రీ నిధి అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఏం చేసింది ఏపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం గతంలో ప్రతి బ్యాంక్ నుంచి, ఒక బ్యాంక్ నుంచి 50 కోట్లు, బ్యాంక్ నుంచి 100 కోట్లు, బ్యాంక్ నుంచి 70 కోట్లు, 175 కోట్లు, ఇట్లా కొన్ని ఒక 10-15 బ్యాంకుల నుంచి అంత కొంత 1000 కోట్లు స్త్రీ నిధి అని జమ చేశారు. వాళ్ళకి ఏం కారణం చూపించారంటే ఇదిగో మా దగ్గర ఇంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకి మేము తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాము, సో మీరు ఇస్తే మేము వాళ్ళకి ఇస్తాము, ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి అనేసి కబుర్లు చెప్పి తీసుకుని ఏం చేయాలి, డ్వాక్రా మహిళలకు ఇవ్వాలి. డ్వాక్రా మహిళలకు ఇవ్వకపోగా దీన్ని కూడా తరలించేశారు 1000 కోట్లు. అది స్కీమ్స్లో తరలించి జనాలకే ఇచ్చారా వేరే కేటగిరీ జనాలకి అనేది తెలియదు. ఇంకోటి వస్తుంది, క్లారిటీ లేదు 2 విషయాల్లో. ఇది ఎట్లా అంటే కనీసం డ్వాక్రా మహిళలకు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ విషయమే తెలియదు. ఎట్లా అంటే మీ పేరు మీద మీకు ఇస్తానని చెప్పి డబ్బులు, మీరు దాచుకున్న డబ్బుల్ని నేను తీసుకుని వేరే దానికి నేను ఖర్చు పెట్టుకున్నా, లేదా నేను వేరే వాడికి అప్పు ఉంటే లేకపోతే ఇస్తానంటే ఓట్ల కోసం ఇస్తానని బాకీ పడితేనో ఆడికి ఇచ్చేసాను అనమాట. ఆ టైప్లో చేసినటువంటి పని ఇది. మీ ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము కూడా అట్లాగే చేశారని చాలా పెద్ద గొడవ అయిందిలే, తెలిసిందేగా. సో ఇట్లా అనమాట ఈ విషయం ఇప్పుడే బయటపడుతుంది. దీని మీద జనసేన చాలా తీవ్రమైన కసరత్తు చేస్తోంది. డ్వాక్రా మహిళల్ని జగన్మోహన్ రెడ్డి ముంచేశారు అనే పెర్స్పెక్టివ్లో జనసేన ఉంది. వాటిలో నిజాలు బయటపెడతామనేసి జనసేన మొదటి నుంచి అంటుంది. ఇప్పుడు ఇంకా దాని మీద ఆ ఫైల్ మీద పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి వైసీపీ యొక్క కౌంటర్ ఏంటి, వైసీపీ వెర్షన్ కూడా వినాలి. మనం ఒకవైపే వినేసాం, స్కామ్ జరిపింది అనకూడదు. వైసీపీ ఏముంటుందో చూసి లీగల్గా పవన్ కళ్యాణ్ కనుక ఈ అంశం మీద ప్రొసీడ్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సర్కార్ కానీ దాని మీద ఎట్లా స్పందన తెలియజేస్తుందని చూడాలి. మీరు ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకున్నా దీంట్లో అడ్డంగా ఇరుకునేది అధికారులే. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు సర్కార్ తప్పులు చేసినా రేపొద్దున జగన్ వచ్చి వాళ్ళని పట్టుకుంటే అప్పుడు అధికారులు ఇరుక్కుంటారు. ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు సర్కారు గతంలో జగన్ చేసిన స్కాములు పట్టుకుంటే అప్పుడు అధికారులు ఇరుక్కుంటారు. నాయకులు ఇరుక్కోరు, ఇంకా నాయకులు అరెస్ట్ అవుతారు. కానీ ముఖ్యంగా
తప్పు చేయకూడని వ్యక్తి అధికారి. కావాలంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో, రోడ్డు మీద వేరే పునుగుల బండి పెట్టుకో, సెల్యూట్ కొడతాం. నీ యొక్క సిన్సియారిటీకి, నువ్వు డిగ్నిటీ ఆఫ్ లేబర్కి సెల్యూట్ కొడతాం. కానీ నాకు తప్పదు, ఉద్యోగం చేయాల్సిందే, నేను ఈఎంఐలు కట్టుకోవాలని చెప్పి నువ్వు ప్రజల సొమ్ముని సర్వనాశనం చేసేటువంటి ఆ లీడర్కి నువ్వు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు అధికారి కింద కాదు, నువ్వు అంతకంటే పెద్ద ద్రోహి కిందకు వస్తావు. సో ఈ అధికారులు కూడా త్వరలో ఈ కేసులో అరెస్ట్ అవబోతున్నారనేటువంటి వార్తలు మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీన్ని టీడీపీ టేకప్ చేస్తుందా, పవన్ కళ్యాణ్ టేకప్ చేస్తారని చూడాలి. బట్ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి 2,100 కోట్లు ప్లస్ 1000 కోట్లు 3,100 కోట్ల స్కామ్ జరిగిందనేటువంటి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి వైసీపీ సమాధానం ఏంటో చూడాలి. వాళ్ళ వెర్షన్ కూడా విందాం. వాళ్ళు కంపల్సరీ చేసేసాను, ఇంకా ప్రూఫ్స్ ఏం లేవు. సో వాళ్ళ వెర్షన్ ఏంటి, వాళ్ళు ఏమంటారని కూడా మనం చూద్దాం. సో ఇది ఇందాక చెప్పినట్టు ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బ్రేకింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి టక్క ఇచ్చేస్తున్నాను, వీడియోలు వెంటనే చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ బెల్ రెండు కలిపి మీరు ఒక్కొక్కటి టచ్ చేయండి. అంతేగాని ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుని వేస్ట్, దానివల్ల చేసుకోపోయి నేనేం ఫీల్ కానీ మీకే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా వస్తుంది. నేను చేసినందుకు నాకు కూడా భలే ఇంతమంది చూస్తున్నారే అని నాకు కూడా ఊపు వస్తుంది. అది